క్లాసెస్ విత్ హ్యూమర్ మొబైల్ భూతం. పెద్దరం ఢిల్లీకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్కి పిటిషన్ వేయాలి. సర్లే, రేపటికల్లా ప్రాజెక్ట్కి ప్రిపేర్ అవ్వు. సర్లే, బాయ్ రమేష్. హలో, నేను లేకుండా కిట్టి పార్టీయా? నోవే, నేను నిన్ను పికప్ చేసుకుంటా. అన్నట్టు సాధన, డిస్టర్బ్ చేయకు. నాకు దారిలో షాపింగ్ చేసే పని ఉంది. మమ్మీ షాపింగ్ అవగానే పార్టీకి వెళ్దాం. మమ్మీ ఇంట్లో పనంతా పనమ్మాయి చేసుకుంటుంది. బాయ్ నిఖిల్. బాయ్ మమ్మీ. బాయ్ నిఖిల్. బాయ్ డాడీ. ఏంటి మమ్మీ అక్కడ? మమ్మీ పార్టీకి వెళ్ళి. డాడీ అక్కడ ఏమో తెలియదు. ఎందుకని ఎప్పుడు ఫోన్లో చాటింగ్ చేస్తున్నావు? అబ్బాయి ఏంది నీ బాధ? నాకు ఆకలేస్తున్నాను. స్నాక్స్ చేయడం మీద వెళ్ళు, తిను పో. అనియా అబ్బాయి ఏంది నీ నస? నాకు స్కూల్లో షార్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. అయితే నా ఫోన్ డిస్ప్లే పనిచేయడం లేదు. నీ టెస్ట్ నేను కంప్లీట్ చేస్తా. అసలు ఇవ్వను ప్లీజ్. నేను 2 minutesలో ఇచ్చేద్దాం. ఎవరంటే నేను ఇంకా చాట్లో ఉన్నా. ప్రపంచం మొత్తం నేనే ఉన్నాను. కాదు, ఈ ప్రపంచం మొత్తం నా గుప్పట్లోనే ఉంది. నేనే మొబైల్ భూతాన్ని. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అన్ని చోట్ల ఉన్నాను అఖిల్. పిల్లవాడి నుంచి ముసలివారం వరకు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నేను చేసిందే. కానీ పోతాం మేము మొబైల్ ఫోన్లో స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ లేదా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాం. మరియు కొత్త విషయాలను తెలుసుకుంటాము. అవును అఖిల్, అవును, నువ్వు చెప్పింది నిజమే. మీరు ఇన్ఫర్మేషన్ కోసం నా దగ్గర వస్తారు. మీకు అవసరమైనవి, అవసరం లేనివి, చాటింగ్ అని, గేమ్స్ అని, ఉదాహరణకు ఫ్రీ ఫైర్, పబ్జి, ఎలా ఎన్నో చూపించి కట్టుపడేయగల సత్తా నాలో ఉంది. అవును, వీళ్ళందరూ నా అనుచరులు. వీళ్ళందరితో కలిసి మీతో మీకు సంబంధాన్ని లేకుండా చేస్తాను. అవును పోతాం. మా అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడమంటే ఫోన్లో లేదా ల్యాప్టాప్లో బిజీగా ఉంటారు. కనీసం మాతో మాట్లాడరు. కానీ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మాతో మాట్లాడుతారు. వాళ్ళతో ఉండడం అంటే మాకు చాలా సరదాగా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే నిఖిల్. వాళ్ళని మాత్రం నా అధీనంలో ఉంచుకోలేకపోయాను. అది చెప్పడం సాధ్యం కాదుగా. రండి చూపిస్తా. బాగుందో? ఇక్కడ ఒకే కుటుంబం ఒకే చోటు దగ్గర కూర్చున్నారు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. నిఖిల్, ఈ పక్షుల శబ్దాలు ఎంత బాగున్నాయో కదా. మనం ఎప్పుడూ ఇంతవరకు వీటిని వినలేదే. చెప్పానుగా, మీరు ఎలా వింటారు? మీరు, మీ తరువాత తరాల వారు అంతా కూడా నా చేతుల్లో బానిసల్లా పడి ఉంటారు. అవును పోతే మీరు అట్లా మా తర్వాత తరాలు అన్నవి అయితే వాళ్ళు ఏం చేస్తావు? రండి, అది కూడా చూపిస్తా. రండి.
I am a human robot. I am a robot. I am a robot. I am a human robot. I am a robot. I am a అబ్బా ఎంత శబ్దమో ఇక్కడ ఎలా పని చేస్తారు ఇక్కడ I am a human robot. I am a human robot. I am a robot. I am a human robot. I am a robot. I am a ఏం జరుగుతుంది ఇక్కడ అంత ఏమైందో మీకు ఇంకా ఏమీ అర్థం కాలేదా? ఒకసారి వారికి హాయ్ చెప్పిరండి. వెళ్దాం పదా హాయ్ హలో వినండి హాయ్ చెప్తుంటే మెసేజ్ పంపిస్తున్నా నేను ట్రై చేసి చూస్తా హలో హలో హాయ్ ఏంటి ఏం చేసినాడు ఇక్కడ ఏత అంతరాయంగా ఇంకుందో వీరు మాట్లాడుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది. వీరు భాషని పూర్తిగా మర్చిపోయారు. వీరు మొబైల్ ఫోన్లో చాటింగ్ మాత్రమే చేస్తారు. వీరు కేవలం ఎమోజీలతో మాత్రమే చేస్తారు. జరగడానికి వీల్లేదు ఎందరు మహానుభావులు కొన్ని దశాబ్దాలు కష్టపడితే భాషను ఒక రూపం వచ్చింది. భాష మాయమైపోవడం మాకు ఇష్టం లేదు. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. నా నుండి ప్రపంచాన్ని ఎవరూ కాపాడలేరు. ఒకవైపు టెక్నాలజీ పెరిగిపోయిందని బాధపడాలో లేదా ఇలా జరుగుతుందని తెలియని పరిస్థితిలో ప్రపంచం ఉంది. టెక్నాలజీ పెరిగింది నిజమే, కానీ ఆ టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో తెలియని మానవుడు ఈ రోజు అదే టెక్నాలజీకి బానిసయ్యాడు. ఎక్కడో అంతరిక్షానికి ఉపగ్రహాలను పంపగలిగే మానవుడు ఈ రోజు పక్కింట్లో ఎవరున్నారో తెలియకుండా జీవిస్తున్నాడు. మేమే భారత పౌరం, ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. నాతోనే తలపడుతున్నారా? శబాస్, అది చూద్దాం. సరిగ్గా ఏడాది తరువాత ఇదే వేదిక మీదుగా కలుసుకుందాం. నా అధికారం నెగ్గుతుందో, మీ సంస్కారం గెలుస్తుందో.